రెడ్డి గారి హత్య కేసులో ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. వాస్తవంగా అందులో ఆల్రెడీ అరెస్టులు ఇవన్నీ పూర్తయిపోయినాయి, జైలుకి వెళ్ళటము ఇదంతా పూర్తయిపోయింది, బెయిళ్ళు విచారణ రెగ్యులర్గా నడుస్తోంది. కాకపోతే సిబిఐ డైరెక్టర్ మీదన, అట్లాగే అంటే సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తు అధికారి మీదన రామ్ సింగ్ మీదన, అట్లాగే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి అల్లుడు మీదన ఒక కంప్లైంట్ చేసుకొచ్చారు వివేక పిఏ కృష్ణారెడ్డి. ఏమని, తనని బెదిరించి తన్ని జగన్ పేరు చెప్పమన్నారు, నేను చెప్పనన్నాను, దాంతో నా కుటుంబపుని రోడ్డుకి ఇచ్చారు, నా కొడుకు పెళ్ళిని ఆపేశారు, నన్ను తీవ్రంగా హింసించారు, ఆ ఉద్యోగం కూడా తీపిచ్చారు మా అబ్బాయిది అని చెప్పి ఈ వేధింపుల నుంచి అంటూ ఓ ప్రైవేట్ కేసు కోర్టులో వేశారు. ఆ కేసు ఆధారంగా కోర్టు విచారణ చేస్తే దాన్ని ఆపమని చెప్పి పైకోర్టుకి వెళ్తే కూడా ఆపలేదు, కింద నడుస్తుంది. దీని మీద విచారించమన్నారు. ఈ విచారించేటటువంటి సందర్భంగా ఈలో ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు డిఎస్పీకి విచారణ అప్పచెప్పారు. ఆ డిఎస్పీ గారు ఏం విచారిస్తున్నారు, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తాజాగా ఈ కేసులో జగన్ బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి బాబాయ్ మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి బాబాయ్ మనోహర్ రెడ్డి తమ్ముడు అభిషేక్ రెడ్డి, వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి లాంటి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. వీళ్ళే కాకుండా మరో 5 సాక్షులకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలన్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15 కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి అసలు ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఏంటి, రామ్ సింగ్ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళని పిలుస్తున్నారు. అది ఇక్కడ అసలు ట్విస్ట్.